రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. తప్పు మాదే, గ్యాప్ పెరిగింది మాకు పబ్లిక్ కు. మస్తు కామెంట్లు పడుతున్నాయి కేటీఆర్ మాటలకు. బల్కంపేట గుడికి పోయి అలిగి కూర్చున్న పొన్నం సారు. ప్రోటోకాల్ వాటియరా అనుకుంటా ఇండు ఫైరు. కాకిల కావలితోని బీజేపీ ఎంపీ వంచిండు మందు. గెలిచిన సంబరంలు ఇచ్చిండు లిక్కర్ విందు. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఎక్కడిదక్కడ అయిపోయి ఎవరి పనులే ఆళ్ళుంటే ఇప్పుడు ఇన్నొద్దులకు ఎందుకు ఓడిపోయిర్రో చెప్పుకుంటా ముచ్చట ముంగటేసుకుండు కేటీఆర్. జనాలు ఏమనుకున్నారు, జనాల కోని కూడా కొందరు కల్పించి ఏం చెప్పిర్రు అని అన్ని వరుసపెట్టి ఆడ్చుకుంటా చెప్పుకొచ్చిండు గిట్లా. కేటీఆర్ పవర్లున్న 10 ఏళ్ళు అటు ఆన్లైన్ లా ఇటు ఆఫ్లైన్ లా పక్క పార్టీల కౌంటర్లు కామెంట్లు వేసుకుంటా ఉండేది. ఏమంటే ఓడిపోయిర్రు కార్పతార పల్సగా అయిపోయి ఏమన్నా గానీ ఎంబటే రివర్స్ పంచులు సంచుల కొద్ది పడుతున్నాయి. పాపం మీడియాతో చిట్చాట్ పెట్టుకుంటా పబ్లిక్ తోని మాకు గ్యాప్ వచ్చింది, మా పద్ధతి మార్చుకోవాలి, ఓట్లలో ఓడిపోయినందుకు పబ్లిక్ ది తప్పను అంటే ఇక మాది కూడా తప్పే, అయినా హైదరాబాద్ లో గన్ని సీట్లు గెలిచినాము, ఇక జరిగిన తప్పల్లా చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేదని చెప్పుకొచ్చిండు. ఇక ఆడితోనే ఆగకుండా పార్టీ పేరును బీఆర్ఎస్ అని మార్చి తెలంగాణ అనే పదం లేకుండా పోయినందుకు ఓడిపోయినామని చెప్పేందుకు ఆధారం లేదు. మాకు అహంకారం ఉందని లేని ముచ్చటోటి ముంగటేసిరు. ఆత్మవిశ్వాసం అహంకారానికి తేడా తెలియదు. అసొంటి మాటలు అనేటోళ్లకు అభివృద్ధిలో మాతో పోటీ పడలేనోళ్లే మాకు అహంకారం అని ప్రచారం చేసిరు అనుకొచ్చిండు. ఇట్లా కేటీఆర్ మాటలకు కళ్ళు తిరిగే కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. పబ్లిక్ కు మాకు గ్యాప్ పెరిగింది, పద్ధతి మార్చుకోవాలని ఓడిపోయి పవర్ చేజారిపోయినాక తెలిసిందా సారు? బయట ఎవరో కాదు, మీ పార్టీ వాళ్ళే, మీ ఎమ్మెల్యేలే, మీ కార్ పార్టీ లీడర్లే ఉండి హైకమాండ్ అసలు కలవనికి కూడా సంధిస్తలేదు, మాట్లాడుతందుకు కూడా ఛాన్స్ ఇస్తలేదు అని బాజాబ్తో బయటకే వచ్చి చెప్పుకున్నప్పుడే ఈ రియలైజేషన్ వస్తే ఏమైనా ఫాయిదా ఉండేది కదా. చేతులు కాలినాక బర్ణాలు రాసుకున్నట్టు ఇప్పుడు బయటకు వచ్చి పద్ధతి మార్చుకుంటే మంచిగా ఉండే అని బాధపడితే ఏమొస్తుంది? మీ దగ్గర ఇట్లా మందితోని మాటలు పడడు తప్ప అని ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు. అహంకారం మాకు లేదని మీరు చెప్పుకుంటూ కాదు సారు, మంది చెప్పాలి కదా. ఒకవేళ అసొంటిది ఏం లేకుంటే ఇవాళ ఇంతమంది మీ పార్టీ లీడర్లే పోటీలు పెట్టిన పార్టీ గోడలు దుంకి కమలం కాడలు పట్టుకుని ఎందుకు ఏలాడేటోళ్ళు, కాంగ్రెస్ కండవాళ్ళు ఎందుకు కప్పుకునేటోళ్ళు? ఏదైనా కానీ కొన్నేళ్ళే నడుస్తుందన్న ముందు చూపు లేకుండా చేసిన పనులే ఎఫెక్ట్ ఇగో ఈ గోసాన్ పోస్టులతో రోస్ట్ చేస్తారు చాలా మంది. కానీ పాపం కవర్ చేసుకునేటందుకు ఎన్ని చెప్పినా గానీ ఎంబటే రివర్స్ అయ్యి సారు ఏ సోషల్ మీడియాలో సందడి చేసేదో అదే సోషల్ మీడియాలో మాటలు పడవలసి వచ్చే పాపం. ఎవరన్నా చుట్టాలింటికి పోతే కాలు కడుక్కోమని నీళ్ళు ఇయ్యలేదు, తుడుచుకోమని తువాలు ఇయ్యలేదు, తినమని అడగలేదు, కూసోమని లేదు అని అలుగుతారు. కానీ మంత్రి పొన్నం సార్ మాత్రం గుళ్ళెకి పోయి అలిగిండు గిట్లా. బల్కంపేట ఎల్లమ్మ గుడికి మొక్కులు పెట్టబోయిన పొన్నం సార్కు లేని బాధ వచ్చి పడింది కదా. మేయర్ విజయలక్ష్మక్క మంత్రి పొన్నం సార్లు ఎల్లమ్మకు మొక్కుదామని బల్కంపేట గుడికి పోయిండ్రట. అదే టైంలో బాగా మంది భక్తులు కూడా వచ్చిర్రు. ఇగల్లా తోపులాట అయ్యింది. మంత్రి సారు ఇరుకులాటలో పోయిండు. అటు మేయర్ అక్కకు దెబ్బలే దాకినాయట. ఏం ఏర్పాట్లు చేసిండ్రు, మంత్రి వస్తుంటే కూడా మంది నాపరా అని కలెక్టర్ అనుదీప్ మీద గరమై బయటికి వచ్చి గిట్లా అలిగి కూసుర్రు పొన్నం సారు మేయర్ అక్క. అయినా ఆడ పోలీసోళ్ళైనా ఆఫీసర్లైనా ఏం చేస్తారు చెప్పుర్రి? ఆడ జాగున్నదే ముత్తెమంతా, నిలబడ సందే లేదు. అసలు గిసొంటి టైంలా మీ అసొంటోళ్ళు గుడికి పోతే మీకంటే ఎక్కువ ఇబ్బంది పడేది సామాన్యులే. గది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి కదా సారు. దేవుని ముంగట అందరు సమానమే, మందిలో పోయి మొక్కితే తల్లి అనుగ్రహించదా ఎట్లా? మర్యాదలు తక్కువైనాయి అని గుల్లాలు కూడా అయింది సారు అని మస్తుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇది చూసినాక అరే దావత్ అంటేనే సుక్క ముక్క ఉంటది, వితౌట్ దారు అది దావత్ కానే కాదు. ఈ రోజులల్లా పోయినోళ్ళు కూడా తిట్టుకుంటారు, మాకు లేకొచ్చిన మా ఈడికి అని. అందుకే ఓ కాడ ఓ ఎంపీ సారు గెలిపించిన పబ్లిక్ కు థ్యాంక్స్ గివింగ్ దావత్ ఇచ్చి మంచిగా మందు వంచిండు. దాన్ని కూడా తప్పంటే ఎట్లా చెప్పుర్రి?
మంచి చేసినా తప్పే ఉంది పాడు లోకంలా. పబ్లిక్ ఓట్లేసి గెలిపించి ఎంపీని చేసిరని మటన్ ముక్కలు షీప్ లిక్కర్ తోటి దావతిచ్చిండు కర్ణాటక చిక్బల్లాపూర్ ఎంపీ కె సుధాకర్ సారు. వేల మందితోటి మీటింగ్ పెట్టినప్పుడు 4 స్పీచ్లు ఇచ్చి పంపితే వాళ్ళేమనుకుంటారు? అందుకే అంతసేపు ఓపిగినందుకు మనిషి కడుపు నిండా తిండి పెట్టి అలా దూప తిరేటట్టు మనిషికి ఒక కోటర్ వంచిండు. మందు కొనక తాయకానే మస్తు ఎగబడతారు. ఇక ప్రీగిస్తే ఎట్లుంటారు? అందుకే పోలీసు వాళ్ళని కావలి పెట్టి మరీ ఇట్లా అందరితో లైన్లు కట్టించి బీర్లు గీర్లు అన్ని పద్ధతిగా పవ్వలు వంచిండ్రు. ఇక ఒక్కొక్కరు కోటర్ తీసుకోగానే కోటను గెలిచినంత సంబరపడ్డారు. ఇక గిదేంద్ర ఇట్లా మందు వంచుడు దేశం కోసం ధర్మం కోసం ఎట్లయితది? మన సనాతన ధర్మంలో ఇట్లా ఏమన్నా ఉన్నదా అని బీజేపీ ఎంపీని అందరు ఏకపడేస్తున్నారు. అటు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు? మందు వంచుతుంటే కావాలంటారా అని సొట్లు పెడుతుంటే అక్కడ ఎస్పీ సార్ ఉండి వాళ్ళు పర్మిషన్ తీసుకుర్రు, ఇచ్చినాము, మందు వంచనీకి ఆప్కరులు పర్మిషన్ ఇచ్చిర్రు, అయిపోయి అని అంటున్నాడు. అంతే కదా మరి. కందకలేని దురద కతిపీటకెందుకు? తాగేటోళ్ళు మంచిగానే తీసుకురు, ఇచ్చేటాయన ఖర్చు ఎంత అయినా అని కానకుంటే ఇచ్చిండు. నడిమిట్లా చూసేటోళ్ళకి ఏంది నొప్పి కదా? సురాపానం అనేది మన పురాణాలలో కూడా ఉన్నది కాబట్టి బీజేపీ ఎంపీ సార్ ఇట్లా పోలీసు వాళ్ళని కావలి పెట్టి మరీ మందు వంచిండు. దానికి కూడా తప్పంటే ఎట్లా? మొన్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టుకుండ్రు కదా, అగో విభజన సమస్యలని బాబు సార్ వచ్చిండు గాని ఆయన అస్సలు కథ వేరే ఉన్నదంటుంది విజయశాంతి మేడం. రామలమ్మ సొంత పార్టీ మీదనే సురుకులు పెడుతున్నది. బాబు సార్ విభజన సమస్యల మీటింగ్లను పెట్టుకొని రహస్య ఎజెండా అమలు చేస్తుర్రు అని అనుకొచ్చింది. బాబు వచ్చింది తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కాదు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారు రహస్య ఎజెండా ఉన్నాయేమో అని అనుమానం వస్తుందని అంటున్నది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందని చంద్రబాబు సార్ అన్నుడు మస్తు అనుమానాలను లేపుతున్నది. తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికి బలపడదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి భాగస్వామైన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడనీకే కుట్రలు చేయనీకి ప్రయత్నిస్తే టీడీపీతో పాటుగా బీజేపీ కూడా ఇక్కడ గల్లంత అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ వాదులు ఉద్యమకారులు పోరాటాన్ని దిగుతారు, అదైతే వాస్తవము. అంతేకాదు అసలు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలన బాగుందని ప్రకటించిన చంద్రబాబు గారికి తెలంగాణ రాష్ట్రం టీడీపీని తిరిగి బలపరుస్తామనవలసిన అవసరం ఏమున్నది? అలా కూటమి పార్టీ బీజేపీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉన్నది, మీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ సర్కార్ మీద విమర్శలు చేయవలసిన అవసరమే లేదని సురుకులాంటిచ్చింది. మరి బీజేపీలు కాంగ్రెస్ ని తిట్టి అక్కడ బీజేపీల ప్రభుత్వం బాగుందంటే ఏందన్నట్టు? రాములమ్మ అడిగింది కూడా పాయింటే కదా అని అంటున్నారు అక్క ఫ్యాన్స్. ఏ ఫ్యాన్ అయినా గాని వాళ్ళు పానం కంటే ఎక్కువ అభిమానించేటోళ్లకు చెడ్డ పేరు వస్తుందంటే గా పని చెయ్యరు. ఒకవేళ చేసినా గాని దాన్ని సరిదిద్దుకుంటారు. ఎవరు చెప్పుడేమో గాని సీదా వాళ్ళే చెప్తే కాదనకుండా చేస్తారు. ఇగో పవన్ సార్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు గదే పనులున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం చేసిరు? దానివల్ల సార్కి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? ఇది మళ్ళా ఎందుకు సరి చేస్తారు? పురాగర్చుకుందాం పారి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇది తెల్వనోళ్ళైతే ఇప్పుడు ఎవ్వలేరు. ఆంధ్ర పాలిటిక్స్ లా ఎలక్షన్లప్పుడైన రచ్చకు ఇంకా హీట్ పెంచిన ముచ్చట్లల్లా ఇదొకటి. అప్పుడు రిజల్ట్ రాకముందే పవన్ ఫ్యాన్స్ అంతా అలా బండ్ల నంబర్ ప్లేట్లు వీకేసి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బోర్డు పెట్టించుకుర్రు. అటెన్క గెలిచినాక ఉన్నోళ్ళంతా గదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ఇక మొన్న పవన్ సార్ ఉండి మీరు జరగా బండ్ల మీద రాపించుకున్న పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు తీసేసి బండ్ల నంబర్ ప్లేట్లు వేపించుకోర్రి, మళ్ళా రేపటి దినంలో ఆర్టీఓలు అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? నన్ను తిడతారేమో, వచ్చి చూసుకోర్రి అని అనుడే లేటు. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు, నన్ను తిడతారు. అలాగే 1 వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు, మనం పాటించకపోతే ఎట్లా? ఇగో ఇవాళ ఫ్యాన్స్ ఆ బోర్డు తీసేసి నంబర్ ప్లేట్లు వేయించుకుంటుర్రు. దేవుని లెక్క ఆదరించే పవన్ సార్ ను ఎవలో తిట్టిరన్న కోపంతో ఈ తాప ఎలక్షన్లల్లా ఆయనకు 21 సీట్లు గెలిపించి ఎక్కడలేని విజయం చూపించినోళ్ళు ఆయనకు ఫ్యాన్స్ వల్ల చెడ్డ పేరు వస్తుందని తెలిస్తే ఆగుతారా చెప్పురి? ఇగో గీ పని చేసి ఫ్యాన్స్ నందు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ వేరయ్యా అనిపించుకుర్రు. ఇది కదా అస్సలైన అభిమానం అంటే. ఏమంటారు? మంచం ఉన్నంతే కాలు చాపుకోవాలి, కాదని ఎచ్చలకు పోయి అప్పులు చేసినామంటే ఖాతం, ఇక బొందల పడ్డట్టే. ముఖ్యంగా లోన్ యాప్లల్లా అస్సలే అప్పు తీసుకోవద్దు, అడ్డికి పావు షేర్ గుంజుతారా వాళ్ళు. పాపం గీడొకాయన అప్పుల పాలైనా అని కిడ్నీ అమ్ముకొని అప్పులు తీసుకుందాం అనుకొని ఎట్లా మోసపోయిండో చూస్తే లోకంలో గిసోంటి మోసాలు కూడా అవుతున్నాయా అంటారు. లోకం మీద ఎంత మోసకారులు ఉన్నారు. అచ్చం సినిమాలు అయినట్టే అయింది మధుబాబు అనేగి అన్నకు. ఈ అన్నది గుంటూరు, అంతకుముందు మంచిగానే ఉండేదట. ఈ కరోనా కాలంలో దందాలు చేసి బాగా లాస్ అయిందట. ఆటో నడిపించి అప్పులు కడదామంటే అది కూడా కలిసి రాలేదట. ఇక లాస్ను కవర్ చేస్తేందుకు అడ్డమైన లోన్ యాప్లలో లోన్లు తీసుకొని ఇంకింత లోపలికి పోయిందట. ఎట్లరా అని ఆలోచన చేస్తుంటే ఫేస్బుక్ లో కిడ్నీ కావాలనే ప్రకటన కానొచ్చిందట. ఒక కిడ్నీకి 30 లక్షలు ఇస్తారని ఉన్నదట. ఇక నిజమే కావచ్చు అని నమ్మి మెసేజ్ పెడితే కూడా ఫోన్ చేసిందట. ఇక వాని మాటలని రక్త సంబంధికులు లెక్కనే కాగితాలు రాపించి విజయవాడలోనో ప్రైవేట్ దవాఖాన టెస్టులు
బిస్టులు అన్ని వేసి ఎడమ కిడ్నీ తీసుకుంటామని ముందుగా చెప్పి కుడిపక్క కిడ్నీ కొట్టేసిరట. పోయి ఏదో ఒకటి అప్పులు తీరితే అంతే చాలు అనుకుందామంటే కిడ్నీ తీసినప్పుడు ఒక 50,000 నగదు పైకం చేతిలో పెట్టి ఇంటికి పంపి నెలకు 5,000 10,000 చొప్పున ముష్టేసినట్టు ఫోన్లో పంపిస్తున్నారట. ఇక ఇదేంది అని అడిగితే నువ్వు బ్లడ్ రిలేషన్ అని రాపిచ్చినాము, ఎక్కువ మాట్లాడితే నువ్వే చీటింగ్ చేసినట్టు కేసులు ఇరుక్కుంటావు, ఇచ్చినా తీసుకొని మూసుకో అని బెదిరిస్తున్నారట. ఇక మోసపోయినా అప్పుడు ఎరకబట్టి సిపి సార్ కంప్లైంట్ పెట్టిండు. దరిద్రుడు కలగంటే కలలు కూడా వడగండ్ల వాన కురిసినట్టు అయిపోయాగా. అన్నకి ఏది సాధ్య కుట్ట అయింది. అందుకే లోన్ల యాప్లు బెట్టింగుల పెట్టుడు ఎంత దారుణాలకు దారి తీస్తాయో చూడురి. కేవీపీ కాలనీ నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడు, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను. డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మన జూన్ 15 ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి, అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే అలానో టిప్కి ఒక 5,000, 15,000, నెలకు ఒక 15,000 అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు. ఒక 50,000 మటుకు ఒకసారి క్యాష్ ఇచ్చారు, ఇంకా అంతే. సప్పో చేసి అయ్య వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ బల్ల చదివిస్తందుకే అరిగోసలు పడుతున్నారు అని అంటే ఆ బల్లలకెళ్ళి తీస్తందుకో మారుస్తందుకో అంతకంటే ఎక్కువ గోస వాడవలసి వస్తుంది. ఆఖరికి ఇగో గిట్ల రోడ్ ఎక్కవలసి వస్తుందంటే ఏం చెప్పాలి, ఏం కథ? ఏం గోసొచ్చింది పాప మీనకి. నాగోలునో ప్రైవేట్ స్కూల్ కాడనే ముచ్చటిది. మరి ఇంతకైనా బడి ముంగట ఎందుకు అట్లా బనీన్ డ్రాయర్ మీద నిరసన చేస్తున్నానంటే ఆయన పిల్లలకు టీసీ బోనఫైడ్ ఇవ్వకుండా బడోలు మస్తు సతాయిస్తున్నారట. కట్టే ఫీజు మొత్తం టైంకి కట్టినా కానీ ఇప్పుడు టీసీ మట్టి ఇవ్వకుండా తిప్పించుకుంటారట. పాపం పిల్లల కోసం ఎంత గోస పడుతుంది చూడురా. ఆయన టీసీ లేకుంటే వేరే బలే చేర్పించుకోరాయే, అడిగితేనేమో వీళ్ళు ఇస్తలేరాయే. అందుకే ధర్మారెడ్డి అయినా ఇట్లా ప్లకార్డ్ పట్టుకొని నిరసన కూర్చున్నాడు. ఇక ఫీజు కట్టి పిల్లల్ని బడి దోలిన పాపానికి గింత అన్యాయం చేస్తారా అని సూచనలు కూడా గట్టినే అరుచుకుంటున్నారు. రోడ్డు మీద కూర్చొని గోస చెప్పుకుంటున్నా కూడా దోసపోయి ఎవరికి చెప్పుకో మాకు పోయేదేం లేదన్నట్టే చేస్తురుగా మీరు అని ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. మరి ఇంత అయినాక రేపా బల్లే కొత్తగా ఎవరు చేరుతారో ఈ టీసీ ముచ్చట చూసి ఎంతమంది టీసీలు తీసుకొని పోతారో. ఇక ఇవాళ రేపు పోరలు అలుగుల పడుతురు. అరే
పట్టుమని 16 ఏళ్ళు కూడా ఉంటలేవు అప్పుడే జీవిడుస్తారు. ఇక ఏమంట కరోనా వచ్చిందో ఆ రోగంతోనే గిట్ల అయిందని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఇగో ఈ ముచ్చట చూస్తే మటుకు కంత చిన్న పూరానికి గుండెపోట అని నోరెళ్ళ పెడతారు పక్కా. ఏ నిమిషానికి ఏమైతుందో ఎవ్వరు ఊహించలేకపోతుర్రు. అప్పటిదాకా మన కండ్ల ముంగట్నే ఉన్నోళ్ళు అంతెల్మే కానరాని లోకాలకు పోతుర్రు. ఇగో గీ పిల్లగాడు రోజు లెక్కనే ఈ స్కూల్ పోయిండు. 10వ తరగతి చదువుతుండట. ఏమైందో ఏమో గాని అలుగ్గున కుప్పగులి కింద పడిపోయిండు. ఆడున్న సోపతిగాళ్ళంతొచ్చి ఎంత లేపినా లేవ్వలే. ఇక చేసేదేం లేక దబదబ దావఖానకు దొలకపోతే ఆడ ట్రీట్మెంట్ ఇస్తుంటేనే నడిమిట్లనే జీవిపోయింది. గుండెపోటుతోనే గిట్ల అయిందని డాక్టర్లు చెప్పిర్రు. రాజస్థాన్ లా దౌసా ప్రైవేట్ స్కూల్లో అయింది గిదంతా. అప్పటిదాకా మనతోనే చదువుకున్న దోస్తు ఇక రాడని తెలిసి సోపతిగాళ్ళు చదువుకుంటా అని బ్యాగ్ వేసుకొని పోయిన కొడుకు పాడెక్కిండని అయ్యవ్వంతా మస్తు శోకం పెట్టిర్రు. ఏ మనిషి ఎన్ని రోజులు బతుకుతుండో ఉండి ఉండి పిట్టెల్లెక్క ఎందుకిట్లా రాలిపోతుర్రో సమజైతలే. జర పైలంగుండుర్రుల్లా. అబ్బబ్బా ఈ సర్కార్ టీచర్ల ట్రాన్స్ఫర్ లేందో గాని పొలగాళ్ళు మాత్రం ఇరాం లేకుంటే ఏడుస్తూనే ఉన్నారు. మొన్న ఒక తాన సార్ వెళ్ళిపోతే ఆయన కాళ్ళ మీద పడి మరీ ఏడ్చిర్రు. ఇంకో తాననైతే ఘోరంగా మా సార్ ఏ స్కూల్ ఉంటే మేము కూడా గానే చదువుకుంటాం అని టీసీ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళా అలా సార్ చదువు చెప్పే ఈ స్కూల్లోనే జాయిన్ అయ్యారు. అది కూడా 3 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే నడిచే పోతుర్రు. నిజంగా పోరళ్లకు ఎంత ప్రేమ ఉంది కదా. ఇగో ఇవాళ కూడా గదే ముచ్చట. ఆగోరో ఇదేందయ్యా ఇది? కాళ్ళ మీదకెళ్ళి లేస్తనే లేరు. ఎంతగానం లేపినా సార్ కాళ్ళు ఇడుస్తనే లేరు పోరలు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు బ్రాహ్మణ కొత్తపల్లి సర్కారీ స్కూల్లా రంజన్ సారు పోరలను మస్తు పైరం చేస్తాడట. చదువును ఎత్తికెక్కేటట్టు మంచిగా చెప్తాడు. ఇప్పుడు సర్కార్ టీచర్లకు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి కదా. ఇక ఈ సారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే సన్మానం చేసి మెడల దండేసి షాల్వా కప్పి ఫేర్వెల్ ఇచ్చిర్రు. అటెన్కి ఇక పోయేటప్పుడు గిట్ల కాళ్ళ మీద పడి వద్దు సార్ వద్దు పోకుర్రి అని శోకం పెట్టిర్రు. ఆయనను గట్లకుట గట్లనే పట్టుకొని ఏడుస్తూనే ఊర్రు. ఓరక్క ఎంతగానం ఆపిన ఇల్లు ఏడుపైతే బంద్ చేస్తూనే లేరు కదా. జర సంలాయించినాక అలా నిలబెట్టి నేను ఎంతో దూరంలో ఉండా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొట్టుర్రి, మంచిగా చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు కావాలి అని మంచి చెడ్డ చెప్పి వెళ్ళిపోయిండు. పిల్లలాయే ఇక వాళ్ళనేమంటాం. ఎంతైనా సారు కొట్టినా తిట్టినా గాని ఒక్క పారే వెళ్ళిపోతున్న నెరకైతే గా బాధ వేరే ఉంటది. అందుకే గిట్ల ఏడుస్తారు. చదువు మంచిగా చదువుకుంటే వాళ్ళకి అంతకంటే ఇంకేం కావాలి చెప్పుర్రి. దేవుడు అప్పుడప్పుడు మనిషి రూపంలో వస్తాడు అన్న మాట గిసొంటి చూసినప్పుడే అచ్చరాల నిజం అనిపిస్తుంది. పెద్ద బండ్లు అంటే ఊకే టక్కర్ చేసేటియే కాదు, ఇట్లా చిన్న చిన్న బండ్లకు సాయం కూడా చేస్తాయి. తల్లి పిల్లలను కాపాడుకున్నట్టు అటు ఇటు పెద్ద బస్సులు దోలుకుంటా నడిమిట్లా బండి మీద పోతున్న గీలను ఏం కాకుండా బ్రిడ్జ్ దాటిపిచ్చిర్రు. ఆగో గీళ్ళేంది గిట్లా పోతుర్రు? తొవ్వ ఖాళీగానే ఉంది కదా. సాపుకి వెళ్ళిపోకుట బస్సు నడిమిట్లకి వెళ్ళిపోతుర్రు. ఆ బస్సులు కూడా వాళ్ళకి సమానంగానే పోతున్నాయి. వీళ్ళంతా సోపతిగాళ్ళేమో కాల్వక చాలా రోజులాయే ఒకరినొకరు అరుచుకుంటుర్రేమో అనుకుంటే మటుకు పాపుల కాలు కాదు చెయ్యి కూడా వేసినట్టే పొర్రి. ఎందుకంటారా? అడగకున్న దేవుడు వరం ఇస్తాడంటారు కదా. ఇగో ఈ నడిమిట్లా పోతున్న డెలివరీ బాయ్స్ కి కూడా దేవుడు ఆ బస్సుల రూపంలోనే వరం ఇచ్చిండు. ఇగో ఈ బ్రిడ్జ్ మీద పోతున్న 4 డెలివరీ బాయ్స్ ఆ ఈదురుగాలుల కోపలేక చక్కగా నడపలేక పోతుంటే ఈ 2 బస్సులు షెరో దిక్కు శత్రులెక్క అడ్డం నిలబడి వాళ్ళను బ్రిడ్జ్ దాటిపిచ్చిర్రు. వాళ్ళ వెనకాలనే కార్లో పోతున్న ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇది పాత వీడియోనే గాని ఇప్పుడు వానకాలం కాబట్టి చాలా మంది రిలేట్ అయ్యి రికామ్ లేకుంటే లైకులు కొడతారని బాగా వైరల్ అయ్యి మళ్ళా గిరికలు కొడుతుంది. సుషిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.